హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మిస్టర్ కాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. మరి ఈ రోజు అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఆకుకూరలు ఇవన్నీ తీసుకొచ్చారనమాట మా వారు. అండ్ అమ్మ వచ్చేసరికి అన్ని సర్దుతున్నది. ఎందుకంటే గోంగూర ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకొని, అంటే గోంగూర పచ్చడి రేపు చేస్తాను. మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను షేర్ చేస్తాను. అండ్ మెంతాకులు ఇవన్నీ కూడా చూస్తున్నది. ఏంటి అంటే కొంచెం ఆ మెంతాకులు పండిపోయాయి కదా, సో అవన్నీ ఏరుతానని చెప్పేసి నాకు చూపిస్తున్నది. నేనైతే వీడియో షూట్ చేస్తున్నానండి. ఏదైనా ఒక రెసిపీ చేశానంటే మీతో తప్పకుండా షేర్ చేయాలి అనిపిస్తుందండి. అది కామన్ రెసిపీ అవనివ్వండి, అందరికీ తెలిసిందే అవనివ్వండి, బట్ నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేయాలి అనిపిస్తుంది. అండ్ నా వర్క్ అయితే బిజీగా నేను స్టార్ట్ చేసేసాను. అండ్ మీ అందరి సంగతులు ఏంటండి? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి, నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ అమ్మ చింతపండు పిక్క తీస్తున్నదండి. మా చిన్నప్పటి నుంచి ఈ పని అయితే అలవాటు అనమాట. ఎందుకంటే పిక్క లేని తీసుకున్నారంటే దీనికి డబల్ రేట్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఆ వేస్ట్ అనేది ఉంటుంది కదా, దాంతో మనం ఇతర సామాన్లు తోముకోవచ్చు. అండ్ ఏంటంటే చింతపండు కూడా బాగుంటుంది అనమాట. వ్లాగ్లో ఈ చింతపండు కావాలేంటి అనుకుంటున్నారా? నాకు చాలా యూజ్ అండి. అంటే ఎక్కువ వాడతాను. 1 మంత్కి నాకు 1/2 కిలో వరకు అయిపోతుంది అనమాట. రోజు చారు పెడతానండి, అలాగే పచ్చడి ఐటమ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో ఎక్కువగా వాడే వాళ్ళైతే ఇలాగ తీసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను కొంచెం ఈ సొంతంతా కడగడానికి వచ్చానండి. మోటార్ వేసాను. అండ్ ఏంటంటే ఇక్కడ ఇవాళ రేపు చిన్న చిన్న చీమలు లాంటివి, ఈ సీజన్ ఏంటో తెలియదండి, అవైతే బోల్డ్ వచ్చేస్తున్నాయి. సో అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నీళ్లు పోసేసి కడిగేస్తే బట్టలు ఆరేసుకుందుకు కొంచెం సదుపాయం అవుతుందన్నమాట. మీరు మటుకు బ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్కి సపోర్ట్ చేయడంలో మీరు కూడా హెల్ప్ చేసే వాళ్ళు అవుతారనమాట. సో కట్ చేస్తే అటువైపు అయితే అంటే అరటికాయ అంటే అమ్మ తరుగుతున్నదండి. ఈ రోజు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఇది కూడా మా నానమ్మ కాలం నాటి రెసిపీ అనమాట. బొగ్గుల కుంపటి మీద నానమ్మ అయితే వండిదండి. ఏంటంటే ఒక్కొక్కసారి చూడండి, మనకి వెజిటేబుల్స్ బోల్డ్ ఉంటాయి. అవన్నీ నిండుకున్నప్పుడు ఒక అరటికాయ కానీ లేకపోతే ఇలాగేంటంటే కుటుంబం అంతటికి సరిపోదనమాట. ఒక్క అరటికాయతో మీరు ఏం చేసుకుంటారనే ఆలోచన ఉన్నప్పుడు ఏ బజ్జీవో చేసుకుని డీప్ ఫ్రై ఐటమ్ చేసుకునే కంటే ఈ హెల్తీ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మన హెల్త్ కోసం కూడా చాలా మంచిదన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఈ రెసిపీ వచ్చేసి అరటికాయ పొడి పప్పు. ఎప్పుడైనా విన్నారా? విని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఏంటంటే కొంచెం పెసరపప్పు నానబెట్టేసానండి. అండ్ అలాగే కొంచెం కడాయిలో ఉడకబెట్టాను. ఈ పప్పుని మనం కుక్కర్లో ఉడకబెట్టకూడదు, అంటే పూర్తిగా సాఫ్ట్ అవ్వకూడదు. మనకి పెసరపప్పు ప్రతి బద్ద విడివిడిగా ఉండాలి, ఉడికి ఉండాలన్నమాట. అండ్ ఆ తేట కూడా పారినండి. దాంతో మనం పులుసు చేసుకోవచ్చు, చారు కూడా చేసుకోవచ్చు అండి. అండ్ అరటికాయ కూడా మనందరికీ తెలిసిందే కదండి, హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. సో ఏంటంటే ఒకటే అరటికాయతో నేను చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూడండి, ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే కొంచెమే అంటే ట్రై చేయండి. నచ్చిందనుకోండి నెక్స్ట్ టైం మరి కొంచెం మీ కుటుంబంకి సరిపడా చేసుకుంటారనమాట. ఇది చూడండి, ఒక అరటికాయకి అయితే ఎప్పుడైనా మీరు అరటికాయ తరిగినప్పుడు కొంచెం మజ్జిగ వేసి తరగండి. అలా చేస్తే ఏంటంటే నలుపుగా మారదనమాట అరటికాయ. ఆ కసకి మనకి నల్లగా అయిపోతుంది కదా, సో అలాగ అవ్వదన్నమాట. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసరికి పెసరపప్పు ఉడికిపోయిందండి. అదైతే వార్చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు వచ్చేసరికి అరటికాయ ముక్కలైతే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడుతున్నానండి. మరి అరటికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి. అక్కడ చూస్తున్నారు కదా, పెసరపప్పు కూడా డ్రైన్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. పోపు దినుసుల్లో కొంచెం మినపప్పు కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను అనమాట. అండ్ కరివేపాకు వేసుకుంటాను. ఈ రెసిపీలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి హింగు అండి. హింగు కొంచెం వేసుకుంటేనే ఈ రెసిపీ తలక ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కొంచెం హింగు వేసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. మనకి పోపు దినుసులంతా కొంచెం ఫ్రై అయిపోతాయి కదా, అంటే మనకి ఇవాళ రేపు చూడండి, ఏదైనా డీప్ ఫ్రై చేసే బదులుగా ఇలా కొంచెం పప్పు కొంచెం యాడ్ చేసుకొని కర్రీ చేసుకున్నామంటే మన హెల్త్ కూడా చాలా మంచిదే కదా. అండ్ ఇది వచ్చేసరికి మీరు లంచ్ బాక్స్ లో కూడా మీరు పెట్టి పిల్లలకి ఇవ్వచ్చు అనమాట, రైస్ తో పాటు. సో ఇప్పుడు ఏంటంటే ఉడికించిన అరటికాయ ముక్కలు కూడా నేను యాడ్ చేసేసానండి. అయితే అరటికాయ ముక్కలు కొంచెం కలుపుకున్నప్పుడు మన అట్లకర్రతోటి కొంచెం మెదిపేయండి. అన్ని ముక్కలు కాదు, కొన్ని మెదిపేసిన తర్వాతనండి ఇప్పుడైతే ఉడికించి వార్చిన మన పెసరపప్పు కూడా నేను యాడ్ చేశాను అనమాట.
అంతేనండి, పెసరపప్పు యాడ్ చేసేసి మన తగినంత సాల్ట్ కూడా వేసేసుకుంటేనండి మన అరటికాయ పొడి పప్పు రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా కూడా మనం ఏదైనా పెసరపప్పు కానీ లేకపోతే కందిపప్పు కానీ ఉడికించినప్పుడు అండి కొంచెం వాటర్ ఎక్కువ అయిపోతుందని మనకు అనిపిస్తే ఆ వాటర్ జల్లించి అస్సలు పారేయకూడదండి. దాంతో మనం పులుసు కానీ లేకపోతే రసం కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిదండి. ఇదిగోండి మాటల్లోనే మన అరటికాయ పొడి పప్పు అయితే రెడీ అయిపోయింది. మస్ట్ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగొస్తుంది అనమాట. అరటికాయ కూర వీడియో షూట్ చేశానండి. కాబట్టి ఏంటంటే అంటే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు అండి అంటే మెస్సీగా ఉండకుండా కొంచెం మంచిగా ఉండే గిన్నెలు అయితే నేను వాడతాను అనమాట. మీకు కూడా చూస్తే నచ్చాలి కదండి. వ్లాగ్లో ఏంటంటే రియల్ లైఫ్లో ఎలా జరుగుతున్నది అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఏంటి ఎప్పుడైనా వీడియో షూట్ చేసినప్పుడు ఇలా ఎక్స్ట్రాగా వాడిన గిన్నెలు అయితే నేను అప్పటికప్పుడు తోమేస్తానండి. సో దట్ ఏంటంటే అవి శుభ్రంగా తుడిచేసి మరొక రెసిపీకి నేను రెడీ చేసుకుంటాను అనమాట. సో ఈ రోజు అయితే నేను ఆలు ఫ్రై కూడా చేశానండి. అదైతే ఈ వ్లాగ్ లో నేను అంటే షేర్ చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ చూడండి అంటే నిన్న కొన్ని గ్లాస్ జార్లు ఇవన్నీ తోమేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ రోజు మరికొన్ని ఉన్నాయన్నమాట. సో కడాయిలో కొంచెం సర్ఫ్ వాటర్ అయితే నేను వేసుకొని ఈ జార్లన్నీ కూడా తోమేశానండి. ఈ రోజు అయితే నేను సింక్ కూడా క్లీన్ చేసుకోబోతున్నానండి. ఏంటంటే మాది హార్డ్ వాటర్ అండి. ఎంత మనం క్లీన్ చేసుకున్నా కూడా ఆ స్ట్రెయిన్ అనేది ఉండిపోతున్నది. కానీ ఏంటంటే ఒకసారి మనం చూడడానికి అరే వీళ్ళేంటి అంటే శుభ్రం చేసుకోవడం లేదా అని చెప్పేసి కూడా అనుకుంటారు కదా. చూడండి ఎంత మనం అంటే సాఫ్ చేసినా కూడా ఏదో ప్రకారం సిద్ధరస్తు అని చెప్పేసి ఆ విధంగా తయారవుతుంది. సో కట్ చేస్తే చూడండి అంటే జార్లన్నీ కూడా చాలా తెల్లగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. కొంచెం సర్ఫ్ వాటరే కొంచెం గోరువెచ్చటి నీటిలో వేసాను అనమాట. అంటే గ్లాస్ జార్లు కూడా ఉన్నాయి కదా కాబట్టి ఎక్కువ వేడి నీళ్ళు అయితే కాదు. అయితే ఎప్పుడైనా తోమిన తర్వాతనండి ట్యాప్స్ అలాగే సింక్ దగ్గర ఇవన్నీ కూడా నేను ఒక తడి బట్టతోటి శుభ్రంగా తుడిచేస్తానండి. క్లీన్గా ఉంటే మనకే మంచిది కదా. అయితే ఫస్ట్ ఏంటంటే కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం విమ్ లిక్విడ్ అలాగే కొంచెం వినేగర్ కూడా మొత్తం జల్లేసానండి. అయితే కొంచెం నాననివ్వలేదు. ఇది కనుక శుభ్రంగా తెల్లగా వస్తే ఈ టిప్ అయితే మీతో మస్ట్ షేర్ చేద్దాం అని చెప్పేసి కూడా నేను వెయిట్ చేస్తుండాలన్నమాట. అయితే శుభ్రంగా ఒక బ్రష్ తోటి శుభ్రంగా పావానండి. కానీ 50% ఓకే అని చెప్పేసి ఇలాగే నాకు అనిపించింది అనమాట. ఒకసారి అంటే కెమెరాలో చూపిస్తే కొంచెం బ్రైట్ గా కనబడుతున్నదండి, నిజం చెప్తే తప్పులేదు కదా. కానీ అంటే రియల్ గా చూస్తే ఆ స్ట్రెయిన్లన్నీ కొంచెం అలాగనే ఉన్నాయి. కొంచెం నీట్ గా అనిపించింది కానీ 50-50 అలాగ అనిపించింది అనమాట. ఇంకా అమ్మాయికి అయితే కాలేజ్ టైమింగ్ మార్చేశారండి. అంటే మళ్ళీ మార్నింగే పెట్టారనమాట. సో మళ్ళీ ఈ రొటీన్ అనేది అలవాటు అవడానికి ఒక 1 వీక్ వరకు కొంచెం సతమతం అవుతాం అనమాట చెప్పాలంటే. ఏంటంటే ఫుడ్ కూడా సరిగ్గా తినలేరండి. ఒక టైం అనేది అలవాటు అయ్యి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళ కోసం చేసేసాను. ఏం సరిగ్గా తినలేదు చెప్పాలంటే. త్వరగా వస్తే మళ్ళీ ఏమైనా స్నాక్స్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి మధ్యాహ్నం వీడియో అనమాట. చెప్పాను కదా అమ్మాయి సరిగ్గా తినలేదు, వచ్చేసరికి ఆకలమ్మ అని చెప్పేసి కూర్చుంది. సో తనకి నాకు ఇష్టమైన పాస్తా అయితే ఈరోజు చేశానండి. ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే పాస్తాని కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ వేసి ఉడికించానండి. ఎప్పుడైనా మనం పాస్తా ఉడికించేసి అది వార్చేసి ఉంచినప్పుడు ఇలాగా అట్ట కట్టేసి ఉంటుంది కదండి, అలా కాకుండా ఉండాలంటే చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను. ఉడికించినప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. అలాగే ఉడికించిన తర్వాత వార్చేస్తారు కదా, అది శుభ్రంగా చల్లటి నీటిలో కడిగేశారంటే మళ్ళీ విడివిడిగా వచ్చేస్తుంది మనకి పాస్తా. ఇప్పుడైతే మన ప్యాన్లోనండి కొంచెం బటర్ యాడ్ చేశానండి. బటర్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశానండి. ఇది వచ్చేసరికి రెడ్ సాస్ పాస్తా ఈరోజు అయితే చేస్తున్నాను అనమాట. బటర్ కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాతనండి గార్లిక్ అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను అనమాట. వాటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాతనండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా యాడ్ చేయలేదండి. మనకి ఇది పాస్తా క్రీమీగా వస్తుందండి, చాలా టేస్టీగా వచ్చిందండి. సో ఈ రెసిపీ చూసి మీరు ఎలా పాస్తా చేస్తారనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. ఏమైనా టిప్స్ కూడా మీతో తెలుసు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. నేను ఈ రోజు యాడ్ చేసిన వెజిటబుల్స్ వచ్చేసరికి క్యారెట్, క్యాప్సికమ్ అలాగే బీన్స్. ఇవేంటంటే పెద్ద పెద్ద ముక్కలు అయితే మనకి అస్సలు బాగోదండి. నేను ఏం చేశానంటే మన ఆనియన్ చాపర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇవన్నీ కట్ చేశాను అనమాట. అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అండ్ ప్రతి ముక్కలో కూడా సాల్ట్ అనేది వెళ్తుంది అనమాట. సో సాల్ట్ వేసి శుభ్రంగా ఒకసారి కలిపేశాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి కొంచెం మ్యాగీ మసాలా యాడ్ చేశానండి. ఇది మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది కదా. ఈ పౌచ్ వచ్చేసరికి ఒక్కొక్కటి 5 రూపాయలండి. అయితే ఇది 2 సార్లు వాడతాను నేను. ఎక్కువగా మనకి పాస్తా అనేది మసాలా ఫ్లేవర్ వస్తే బాగుండదండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి కొంచెం సేజ్వాన్ చట్నీ కూడా యాడ్ చేశాను. మనకి ఈ పాస్తాలో మెయిన్ ఫ్లేవర్ మన సేజ్వాన్ చట్నీ అనండి.
ఇప్పుడు ఒకసారి షెజ్వాన్ చట్నీ వేసిన తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ కూడా మ్యాగీ మసాలా అన్నీ కూడా శుభ్రంగా కలిపేసానండి. ఆ తర్వాత కొంచెం మయోనీస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది కొంచెం ఎక్కువగా యాడ్ చేశానండి, అంటే ఒక 2 స్పూన్ల వరకు మన మయోనీస్ అయితే యాడ్ చేశాను అనమాట. మయోనీస్ యాడ్ చేసుకొని కొంచెం శుభ్రంగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఒకేసారి అయితే అంత వాటర్ యాడ్ చేసేసారంటే మనకి క్రీమీగా రాదు, పల్చబడిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మయోనీస్ అంతా మన వెజిటేబుల్స్ అన్ని పట్టియాలన్నమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశానండి. అంతేనండి. ఇప్పుడు వచ్చేసరికి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తాను. ఆ తర్వాత ఉడికించిన పాస్తా కూడా యాడ్ చేసేయడమే. వాటర్ అయితే చూసుకొని యాడ్ చేయాలండి. నేను చెప్పాను కదా, పాస్తా విడివిడిగా రావాలంటే కొంచెం చల్లటి నీళ్ళు కడిగేస్తే సరిపోతుంది అనమాట. సో పాస్తా కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్డ్ హెర్బ్స్ ఉండాలండి, కొంచెం అయితే యాడ్ చేశాను అనమాట. అంతేనండి, మరి ఇంకేంటి యాడ్ చేయలేదు. పాస్తా అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి. అయితే పాస్తా యాడ్ చేయక బిఫోర్ మనకి ఏ పేస్ట్ అయితే ఉండాలి, వెజిటేబుల్స్ అన్ని మిక్స్, ఆ మిక్స్ మీరు గనక ప్లెయిన్ రోటీ మీద కూడా అప్లై చేశారంటే పిజ్జా లాగా వచ్చేస్తుందండి. అంటే ఒక్కొక్కసారి మనకి పిల్లలు రొట్టి కావాలంటే రొట్టి తినరు, చెప్పాలంటే బోర్గా ఫీల్ అవుతారు, లేకపోతే వెరైటీగా ఏమైనా స్నాక్స్ కావాలంటారండి. నేను అదే చేస్తానండి. కొంచెం ఈ పేస్ట్ లా రెడీ చేసుకొని శాండ్విచ్ కానీ లేకపోతే మన గోధుమ రొట్టి ఉంటుంది కదా, దాని మీద కూడా అప్లై చేసుకొని, కొంచెం చీజ్ లేదండి, చీజ్ ఉంటే ఇంకా రెట్టింపు అయిపోయేది అనమాట. సో చీజ్ కూడా అప్లై చేశారంటే రొట్టి మీద పిజ్జా టేస్ట్ వస్తుంది అనమాట. సో కట్ చేస్తే పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే నేను మధ్యాహ్నం 3 గంటల వరకు చేసుకునేటువంటి పనులు అనమాట. వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.